సార్, ఏపీ పోలీసుల మీద భారీగా అంటే ఎటు సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అంటే 2, 3 ఇన్సిడెంట్స్ తిరుపతిలో ఏదో ఇల్లు కూల్చేయడం, అలాగే తెనాలిలో ఒక థర్డ్ డిగ్రీ కేసు కూడా నమోదైంది. ఎందుకు సార్? అంటే ఏం మార్పు వచ్చింది? ప్రభుత్వాలు మారిన ప్రతిసారి ఇలాంటి ఒక డిఫరెన్స్ ఎందుకు వస్తుంది వ్యవస్థలో? అంటే పోలీసుల పాత్ర, శాంతి భద్రతలు దాని వరకు అందరు గౌరవిస్తారు. కానీ ప్రజలు ప్రాథమిక హక్కులు, తర్వాత ఇట్లాంటి విషయాలకు వచ్చినప్పుడు, అలాగే ఎఫ్ఐఆర్ ఎలా నమోదు చేశారు, ఇట్లాంటివన్నీ కూడా మీకు చెప్పాలంటే ఈ మధ్య హోంమంత్రి అమిత్ షా చంద్రబాబు నాయుడుతో కలిసి ఆంధ్రప్రదేశ్లో నేరస్థ చట్టాల అమలు ఎలా ఉందని ఒక సమీక్ష చేశారు. ఆ సమీక్షలో అమిత్ షా చెప్పింది ఏంటంటే, మీరు బాగానే చేస్తున్నారు కానీ కొంచెం వీటిని ఇంకా పటిష్టంగా అమలు చేయాలి. హక్కుల కోణంలో మేము కొన్ని సవరణలు చేశాము. ఇవి బిఎన్ఎస్, భారత న్యాయ సంహిత. కాబట్టి మీరు దీన్ని అమలు చేయాలి. ఎన్ని రోజులకు ఛార్జ్ షీట్ పెట్టాలి, ఎన్ని రోజులకు ఎఫ్ఐఆర్, ఈ అంశాలు కూడా మీరు పాటించాలి అని స్వయంగా అమిత్ షా చెప్పారు చంద్రబాబు నాయుడుకి. డీజీపీ కూడా ఉన్నారు ఆ సభలో. కాబట్టి కొన్ని లోపాలు జరుగుతున్నాయని అర్థమవుతుంది. మీరు అన్నది ఇంకా వైసీపీ టీడీపీ మధ్యలో లోకేష్ రెడ్ బుక్ అని పోలీసులను ప్రయోగిస్తున్నారని ఇది ఎప్పుడు ఉంటుంది. సరే, వాళ్ళేం పెద్ద మెరుగ్గా లేరు కదా. కాబట్టి తెనాలి ఘటన అన్నది, తెనాలిలో కానిస్టేబుల్ మీద ఏదో హత్యా ప్రయత్నం చేశారన్న ఆరోపణతో ఒక ముగ్గురి మీద, వాళ్ళ ముగ్గురులో దళితులు, మైనారిటీలు, ఎవరైతే వాళ్ళకు కూడా పెద్ద రికార్డు ఉందని కాదు, కానీ ఎవరైనా వాళ్ళని తీసిపోయి నడి రోడ్డు మీద కూర్చోబెట్టి ఒక ఎస్ఐ మోకాల మీద కాలు పెడితే ఇంకొక ఎస్ఐ పటా పాదాల్లో కొట్టడం, ఇది బహిరంగంగా భారతదేశంలో, అందులో తెనాలి లాంటి అధునాతనమైన లేకపోతే కల్చర్డ్ సిటీలో ఇది మనం ఊహించలేం. ఎందుకు జరిగింది అంటే కాదు అదే అంటారు, ఏమన్నా సరే. పైగా సామాజిక కోణంలో చూస్తే వాళ్ళ ఇవన్నీ ఉన్నాయి. సో ఈ థర్డ్ డిగ్రీ పద్ధతి అంటే తీవ్ర నిరసన వచ్చింది. అన్ని పార్టీలు కూడా ఖండించాయి, దళిత సంఘాలు కూడా ఖండించాయి. ఇదే అయిన తర్వాత మీకు చెప్పింది తిరుపతిలో, అంతకుముందేమో రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ నియోజకవర్గంలో పేదలకు గుడిసెలు కూలదోచారు, కాలుష్యం అన్నారు. కాలుష్యం చాలా వాటికి ఉంది. ఇప్పుడు మొన్న నేను కర్నూలు వెళ్ళాను. కర్నూలులో కాలుష్యం మీద విచారణ జరుపుతుంటే అది టీజీ వెంకటేశ్వరాలకు మిల్లు వల్ల దాని మీద కవిత రాశాడని, కవిత రాసిన వాడిని కాస్త పోలీసులు పట్టుకెళ్ళారు. చాలా జరిగింది అక్కడ. ఏం చేయలే, కాలుష్యం పేరుతో గుడిసెలు కూల్చారు ఉండి నియోజకవర్గంలో. తిరుపతిలోకి వచ్చేసరికి వేణుగోపాల్ నగర్ అనే ఒక 80-90 మంది పేదలు ఎప్పటి నుంచో గుడిసెలు వేసుకొని ఉంటున్నారు. అక్కడ ఎవరి దగ్గర కొన్నారు, కొన్నవాడిది ఏదో తప్పు ఉందంట, అమ్మినవాడే ఏదో మోసం చేశారు. వీళ్ళు మోసపోయిన వాళ్ళే. రాత్రికి రాత్రి రౌడీలు వచ్చి వాటన్నిటిని పడగొట్టారు. పోలీసులు కాదు, రౌడీలు. వాళ్ళ మీద చర్య లేదు, వీళ్ళకేం రక్షణ లేదు. కాబట్టి ఇంకా విశాఖ ఉక్కును కాపాడాలని అందరూ ఫైట్ చేస్తుంటే, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో బయట నిరసన క్యాంపు పెట్టిన వాళ్ళని కూడా అరెస్టులు చేయడం, నిర్బంధాలు. సరే, కొన్ని పోలీసులు, కొన్నేమో సిఎస్ఐఎఫ్ వాళ్ళు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక విధమైన ప్రతికూలత సరైనది కాదని, దీనికి క్లైమాక్స్ హైకోర్టు పదే చెప్తుంది, మీరు ఏదైనా యూట్యూబ్ పోస్ట్లో, బూత్లో, లేకపోతే ఇంకొకటో వివాదం ఉంటే అంతవరకు పెట్టండి. ప్రతి దానికి నేరస్థ అవి పెట్టేసి మీరు శృతి మించకండి అని ఒక 5-6 సార్లు హెచ్చరించారు. అయినా కానీ వాళ్ళు చేస్తున్నారు. నిన్న 2 విషయాల్లో వాళ్ళు హెచ్చరించారు. ఇవి 2 గత ప్రభుత్వంలో జరిగినాయి. ఒకటి వల్లభనేని వంశీకి బెయిల్, ఆరోగ్యం బాగాలేదు, ఆయన ఇలా అయిపోయాడు అలా అయిపోయాడు, చేసిన దాన్ని సరే అది వేరే, దాన్ని అందరం ఖండించాం, ప్రజలు ఓడించారు, అయిపోయింది. ఇదేంటంటే ఒక ఎస్సీ ఎస్టీ అతన్ని అపహరించారని. ఈ సమయంలో కోర్టు ఏమందంటే ఎన్ని కేసులు, ఇదేమన్నా రాజీవ్ గాంధీ హత్య కేసా? 100 మందిని అలా పెంచుకుంటూ పోవడానికి మీరు ఒక విధంగా శృతి మించుతున్నారేమో చూసుకోండి అని. అలా పిఎస్ఆర్ ఆంజనేయులు పోలీస్ అధికారి, గతంలో డీజీ స్థాయి కదా, ఇంటెలిజెన్స్ డీజీ. ఆ జత్వానీ కేసులో ఇతను అధికార దుర్వినియోగం చేశారు, ఈయన చెప్తే చేసామని వాళ్ళు అన్నారు. ఆయనకు నిన్న బెయిల్ ఇచ్చింది హైకోర్టు. బెయిల్ ఇస్తూ కఠినమైన షరతులు పెట్టింది. కానీ ఏమన్నారంటే ఆ సమయంలో ఈయన తప్పుడు కేసు పెట్టారు అని ప్రభుత్వం తరఫు న్యాయవాది, పోలీసుల తరఫు న్యాయవాది, ప్రభుత్వం అంటే పోలీసు వాదిస్తే జడ్జి గారు తప్పు పట్టారు. అది కాదండి, ఒక ఫిర్యాదు వచ్చింది జత్వానీ మీద. ఆ కుక్కల విద్యాసాగర్ అనే ఆయన ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు తీసుకోవాలి కదా పోలీసులు, తీసుకొని కేసు పెడతారు.
అది నిలబడుతుందా లేదా రైటా కాదా అని తేల్చాల్సింది కోర్టు కదా. మీకు మీరే ఆయన తప్పుడు కేసు పెట్టారని మీరు ముందే అరెస్ట్ చేసి ముందే ఎలా చేస్తారు? ఇలాంటివి కనుక మీరు చేస్తూ పోతే మేము సహించామని చాలా చెప్పారు. సో వీటన్నిటిలో కూడా అంటే అమిత్ షా హెచ్చరిక దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దీని వరకు కూడా ఉల్లంఘన, కొంచెం శృతి మించటము, హక్కులకు సంబంధించిన సమస్యగా మారడం ఇవి. సరే కార్మిక సంఘాలు ఆందోళనలు, రాజకీయ అవి ఎప్పుడు కొనసాగుతూనే ఉంటాయి. కాబట్టి ఏపీ పోలీసులు ఒక రెడ్ బుక్ అనవచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ మాటకు వస్తే మొన్న మాట్లాడుతూ మేము వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. ఎవరు ఏ బుక్ పెట్టుకున్నా వీళ్ళే కదా చేయాల్సి. ఈ వడ్డీలని చక్రవడ్డీలు, చక్రవడ్డీలు, వక్ర వడ్డీలు అయిపోతున్నాయి. కాబట్టి పోలీసు అధికారులు కూడా తగు పద్ధతిలో నిబంధనల ప్రకారం వెళ్ళాల్సిన అవసరం ఒకటి ఉంది. ఓకే సార్.